సార్ జింబో అనేది మీ కలం పేరా? అవునండి. ఓకే. దాని అర్థం? అర్థం అంటే ఏం లేదు. హ్మ్. 1960 ప్రాంతంలో మా ఇంట్లో నేను తొమ్మిదో సంతానం. హ్మ్. మా అన్నయ్య అప్పుడు మెడిసిన్ చదివేవారు. ఓకే. ఆ సందర్భంగా ఆయనకి ఇక్కడ హైదరాబాద్‌లో ఏదో సినిమా చూశారు. హ్మ్. అందులో ఒక అబ్బాయి అడవిలో నుంచి వచ్చేసి నగరానికి వచ్చేసి హ్మ్. ఆయన పేరు సినిమాలో జింబో అని ఉంటుంది. నేను కూడా అదే పర్సనాలిటీతో ఉన్నాను కాబట్టి హ్మ్. ఊరికొచ్చిన తర్వాత మా వేములవాడకొచ్చిన తర్వాత నన్ను అలా పిలవడం ప్రారంభించాడాయన. హ్మ్. అది కొంతకాలం అట్లాగే మా వేములవాడలో రాజేందర్ పేరుతో చాలామంది ఉంటారు. అవును. అంటే రాజన్న ఊర్లో ఏ రాజు. ఇంట్లో చూసినా ఒక పేరు రాజేంద్రను, రాజేశ్వర శర్మను హ్మ్. ఉంటుంది. అట్లా జింబో రాజేందర్ అంటే ఒక ఐడెంటిటీ లాగా హ్మ్. పిలవడం అలవాటైపోయి, అది ఆ కాలక్రమంలో ఒకసారి కథ రాసినప్పుడు హ్మ్. రాజేంద్ర జింబో అని రాస్తే అట్లా పబ్లిష్ అయింది. అట్లా ప్రచురితమైన తర్వాత సరదాగా అనిపించింది నాకు కూడా. ఆ తర్వాత కొంతకాలానికి అసలు జింబో ఎందుకు మీ పేరే చాలా బాగుంది కదా! రాజేంద్ర అని పెట్టుకోవచ్చు కదా! అని కూడా హ్మ్. కొంతమంది మిత్రులు, కవి మిత్రులు జ్వాలాముఖి, ఆ! ఇస్మాయిల్, ఆ తర్వాత మునిపల్లె రాజు వీళ్ళు హ్మ్. ముగ్గురు రాజేంద్ర అని పెట్టుకోండి బావుంటుంది అన్నారు. సరే ఇంతకాలం అయింది కదా! అందుకోసం రాజేంద్ర జింబో అంటే బావుంటుందేమో అని హ్మ్. కలిపి. రాజేంద్ర జింబో అని 2 పేరుతో ఆ రకంగా రాస్తున్నాను. యెస్. మా వేములవాడ కథలు హ్మ్. అదే పేరుతో పబ్లిష్ అయినవి. హ్మ్. సార్ మీది చాలా పెద్ద కుటుంబం. నిజానికి మీ కుటుంబ నేపథ్యం మీరు 9వ సంతానం. అవును. సో, కుటుంబ నేపథ్యం గూర్చి. అంటే ఏం లేదు. మా ఇంట్లో నేను తొమ్మిదో సంతానం. హ్మ్. నలుగురు అన్నలు, హ్మ్. ముగ్గురు అన్నలు, హ్మ్. ఐదుగురు అక్కలు. హ్మ్. ఐదుగురు అక్కలు. ఇప్పుడు దాదాపుగా చాలామంది చనిపోయారు. హ్మ్. ఇప్పుడున్నది ముగ్గురం మాత్రమే ఉన్నాము. హ్మ్. ఇద్దరు అక్కలున్నారు, నేను ఉన్నాను. ఓకే. అప్పుడున్నటువంటి కాలక్రమంలో పెద్ద సంతానం ఉండడం అనేది అతి అవును. మామూలు విషయం. అవును. ఇప్పుడు చిన్న సంతానం ఇద్దరు, ముగ్గురే ఉంటుంది. అవును. అట్లాగే మా ఇల్లు కూడా చాలా పెద్దది. హ్మ్. ఒక 9, 10 రూములుంటాయి. హ్మ్. దాన్ని మేము అర్రలు అంటాం. హ్మ్. ఇంటి ముందట ఉన్నటువంటి అర్రని ఇంటి ముందట అర్ర అని, హ్మ్. దేవునికి ఉండే అర్రని దేవునర్ర దేవుడర్ర. అని, పెట్టెలు పెట్టుకోవడానికి ఉండే అర్రని పెట్టెల. పెట్టెలర్ర అని, హ్మ్. ఇట్లా తాత ఉండేటువంటి అర్రని తాతర్ర అని, హ్మ్. ఇట్లా అర్ర అని పేరు పెట్టు. తెలంగాణలో అర్ర అంటే గది అనేదాన్ని అర్ర అంటారు. హ్మ్. ఇట్లా అర్రలుంటాయి. ఒక ఒక మా ఫాదర్ అక్కడ మొట్టమొదటి డాక్టర్ వేములవాడలో. హ్మ్. కాబట్టి చాలా అంటే ఆయనకి చాలా పేరుండేది. అవును. అందరికీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా తీసుకోకుండా అంటే ఆశించకుండా అందరికీ వైద్యం చేసేవారు. హ్మ్. అట్లా పిల్లలు ఉన్నారు, ఇల్లు పెద్దదుంది. హ్మ్. ఈ రకంగా మేమందరం ఒక రకమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాము. హ్మ్. అంటే పెద్ద కుటుంబమైనా నిజానికి డాక్టర్ సుబ్రహ్మణ్యం మీ డాక్టర్ నాన్నగారు. అవునండి. కానీ నిజానికి మీ కథల్లో మీరు రాసిన దాంట్లో ఎక్కువ సత్తెమ్మ మీ అవును. అమ్మగారి పేరే ఎక్కువ వినిపిస్తుంది. నిజమేనా? సత్యమ్మ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం ఆ! కనిపిస్తారు. మా బాపు కనిపిస్తారు. ఓకే. సత్యమ్మ ఏంటంటే దాంట్లో మొట్టమొదటి కథ ఒకటుంటుంది. హ్మ్. 'సల్లగుండు సత్తెమ్మ. సత్యమ్మ' అనేటువంటి కథ ఉంటుంది. ఆ కథ నాకు నిజంగా ఇప్పటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆ కథ. హ్మ్. మా ఇంట్లో 3 బర్రెలుండేవి. హ్మ్. ఆ బర్రెలు ప్రొద్దున్నే మా నామల మల్లయ్య హ్మ్. అతను వచ్చేవాడు పొద్దున్నే వచ్చేసి వాటిని పాలు పిండి వాటిని తెచ్చేవాడు. మాకున్న కుటుంబానికి మించి హ్మ్. ఆ పాలుండేవి. ఆహా! ఓకే. వాటినేం చేసేది మా అమ్మ పెరుగుగా తోడేసేది. ఆ పెరుగు తోడేసిన తర్వాత వాటిని మజ్జిగ చేసేది చల్ల. హ్మ్. మజ్జిగ అనే బదులు సల్ల చేసేది. ఆ సల్ల కూడా ఎక్కువుండేది. దాన్నేం జేయాలి, మా ఇల్లు పంచేది. ఇంకో 6, 7 కుటుంబాలుండేవి హ్మ్. కిరాయికి, హ్మ్. రెంట్‌కి. హ్మ్. వాళ్ళందరికీ కూడా సల్ల పోసేది. హ్మ్. ఆ సంగతి ఇక్కడ సల్ల ఎక్కువుంది వీళ్ళ ఇంట్లో అని జెప్పేసి పోస్తున్నారని మా తెలిసి వాడకట్టులో నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. హ్మ్. మా అమ్మకి ఒక డ్యూటీ అనమాట. పొద్దున మల్లయ్య రావడము, హ్మ్. పాలు పిండడము, వాటిని తోడేయడము, హ్మ్. తోడిన వాటిని పెరుగు చేయడము, హ్మ్. పిండిన వాటిని సల్ల చేయడము, సల్ల చేసి 11 గంటల ప్రాంతంలో దేవుని పూజ చేసి, ఆ వంటింటి దగ్గర కూర్చొని అందరికీ సల్లబోయడం చల్లగుండు. అనేటువంటిది ఒక వ్యాపకంగా ఆమెకుండేది. తాగిన నే వాళ్ళందరూ త సల్లగుండు సత్తెమ్మ అప్పుడు అనేవాళ్ళు. నేను ఒకరోజు అడిగితే, "ఏమొస్తుందమ్మా నువ్వు రోజు ఈ పని చేస్తున్నావు, నీకు సమయం అంతా వెచ్చిస్తున్నావు" అనంటే, "పోతూ పోతూ వాళ్ళేమంటున్నారో విన్నావా?" అంటుంది. అంటే విన్నాను అంటుంది. ఏమంటున్నారు? "చల్లగుండు సత్తెమ్మ, చల్లగుండు సత్తెవ్వ" హ్మ్. అంటున్నారు కదా! ఆ దీవెనలు సరిపోవా మనకి? అంతకన్నా గొప్ప ఇంకేం కావాలిరా అని అంటుంది. అవును. ఆ కథ ఒక ఇన్‌స్పిరేటివ్‌గా అనిపిస్తుంది. అంటే ఎవరికి మనం ఏం చేసినా కూడా ఎవరో ఒకరు దీవిస్తారు. హ్మ్. ఆ దీవించడం అనేది మనకు మంచిదే కదా! అనేటువంటి కాన్సెప్ట్. నా రెండవ సీరీస్‌లో మా వేములవాడ కథలు 2 సీరీస్‌లో అది మొదటి కథగా ఉంటుంది. అవును. మొదటి కథ. 'చల్లగుండు హ్మ్. సత్యమ్మ' అనేది. చాలా బావుంది సార్. అందులో మీరు పాల నురగ చూడటం మాకొక అద్భుతం అవును. అని రాసిన విధానం. నిజానికి ఇప్పటికి కూడా గ్రామాలలో పిల్లలు దాన్ని ఒక అద్భుతంగానే జూస్తారు. ఆ చెంబును కడుగుతారు. గట్టిగా అవును. పాల పొదుగుని మంచిగా కడిగిన తర్వాత పిండితే వచ్చే నురగ ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారు ఇప్పటికి కూడా గ్రామాల్లో.
మీరు ఏ కథ చదివినా మీది ఒక 4 తరాలకు టచ్ అయ్యే విధంగా రాస్తారు. ముఖ్యంగా నేను మాట్లాడాలనుకుంటున్న హెడ్డింగ్ సార్. అసలు హెడ్డింగ్స్‌లో మీ టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తది నాకు. ఎందుకంటే హెడ్డింగ్‌ని చూసి తప్పకుండా అది పూర్తిగా చదవాల్సిందే అని ఇట్లా కూర్చుంటాం. ఆ హెడ్డింగ్‌ని చూసినా. ఈవెన్ నాకైతే వేములవాడ కథలు 2వ సిరీస్‌ది అనుకుంటా. పార్వతీ పరమేశ్వరుడు ప్రేమించుకుంటున్న విధానం ఆ ఒక్క పిక్‌లో కనిపిస్తది. అవును. వాళ్ళిద్దరిని ప్రేమికులుగా చూపించిన విధానం అయితే నాకైతే చాలా గొప్పగా అనిపించింది సార్. అవును. అది అంటే ఈ టెక్నిక్ గురించి చెప్పండి అంటే నాకు. ఏం లేదు టెక్నిక్ అది రాజేశ్వరి అని ఒక పెయింటర్ ఉండేది. హ్మ్. ఆ పెయింటర్ దగ్గర నుంచి ఒక పెయింటింగ్ తీసుకోవాలి అనుకున్నాను. తీసుకున్నప్పుడు మా ఇంట్లో మా ఊరు వేములవాడ కాబట్టి, అంటే ఇంట్లో శివుని కన్నా ఎక్కువ హ్మ్. వెంకటేశ్వరుడిని పూజించినా కూడా హ్మ్. మా కులదైవం శివుడే. హ్మ్. కాబట్టి ఊర్లో ఉంది శివుని నీడలో బతికాము అనేటువంటి మా ఫాదర్ అనుకునేవారు, హ్మ్. మా మదర్ అనుకునేది. మేము కూడా అట్లాగే ఉండేవాళ్ళం. శివుని దగ్గరికి అన్న పూజ చేయడము, కోడని కట్టేయడము, ఇవన్నీ ఒక జీవన విధానంలో ఒక పార్ట్ అండ్ పార్సల్‌గా అయిపోయినవి. హ్మ్. ఆ ఫోటో చూసినప్పుడు నిజంగా ఒక తన్మయత్వానికి లోనైనాను. హ్మ్. ఆ ఫోటో మా ఇంట్లో ముందు కనిపిస్తే బాగుంటుంది అనుకున్నాను. హ్మ్. ఆ పెయింటింగ్ తీసుకొనొచ్చాను. హ్మ్. ఆ పెయింటింగ్ ఉంటుంది. ఈ రెండో కథల పుస్తకం వేసినప్పుడు ఎడిటర్ గారు, ఐఎంఎస్‌కో ఎడిటర్ గారు ఓకే. అడిగారు, "మీరేమన్నా బొమ్మ సూచిస్తారా? హ్మ్. వేములవాడ ఊరికి సంబంధించినటువంటి బొమ్మ వేస్తారా?" అంటే, హ్మ్. "ఈ పెయింటింగ్ ఉందండి. ఈ పెయింటింగ్ చూడండి" అని పంపించాను. హ్మ్. ఆయనకు కూడా బాగా నచ్చింది. విజయ్ కుమార్ గారికి నచ్చింది. హ్మ్. చంద్రశేఖర్ రెడ్డి గారికి నచ్చింది. వాళ్ళు ఇదే బొమ్మ యూజ్ చేసుకుంటామన్నారు. నిజంగా కూడా చాలా అద్భుతమైన అవును. పెయింటింగ్ అది. అవును. ఆ ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా చూస్తే దాని గురించి ఒక 2 ప్రశ్నలు అవును. వేయకుండా అవును. ఎవరు వెళ్ళని నిజంగా అట్లనే సందర్భం ఉంది. ఏర్పడింది. ఒక రకంగా అంటే మా ఊరి వేములవాడ రాజరాజేశ్వరుని స్వామిని హ్మ్. తలుచుకోవడానికి ఒక అవకాశంగా నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత వేములవాడ కథలు రాసిన నేను ఆ రాజరాజేశ్వరుని బొమ్మ ఉండాలని నేను అనుకున్నాను. హ్మ్. ఆ రకంగా ఆ పెయింటింగ్ మా ఇంటి ముందు ఉంటుంది. సార్ మీరు హెడ్డింగ్స్ గురించి మాట్లాడినారు. పదాలు గూడా ఎక్కడి నుంచి ఏరుకొస్తారా మీరు అనిపించింది. నేను ఒక 5, 6 కథలు వరుసగా చదివినా మీవి. అవి 2 కూడా అవి 5, 6 కూడా సెకండ్ సీరీస్‌లో నుంచే అవును. అనుకుంటా. సెకండ్ సీరీస్. చాలా బాగున్నాయి. 'సల్లగుండు సత్యమ్మ', ఇంకోటి 'పాన్'. ఆ! హ్మ్. తర్వాత అవును. మెయిన్ ఈ డాబా మీద పడుకునేది పడుకుంది. ప్లస్ సుప్రభాతం. వేములవాడ రాజన్న సుప్రభాతం వింటూ ఎండ సురుక్కుమంటే సూర్యుడు సురుక్కు పెడితే తప్ప లేవని తీరు, అవును. ఆ కొబ్బరాకుల సవ్వడి, వాటి రాగాలు. అంటే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ హత్తుకుంటాయి సార్ ఇట్లాంటి కథలు. అవును. మంచి మంచి టైటిల్స్. నాకైతే అన్నిట్లో నేను చదివిన 7 నాకు నచ్చింది 'మడి', 'త్రివేణమ్మ'. త్రివేణమ్మ. 'త్రివేణమ్మ'. త్రివేణమ్మ మడి. త్రివేణమ్మ మడి అయితే నిజంగా సార్ మీరు అప్పటి ఆమె జీవించిన కాలం నుంచి మన కరోనాకి లింక్ పెట్టి ఒకప్పుడు శుచి శుభ్రత గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నాం, ఎట్లా జోకులు వేసుకున్నాం. ఆమె 4 సార్లు స్నానం చేస్తే మడి త్రివేణమ్మ అవును. ఎవరైనా టచ్ చేసినా, ఒకవేళ వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సొచ్చినా తప్పకుండా స్నానం చేస్తది. అవును. అట్లాంటి అంత నీట్‌గా 4 సార్లు రోజుకు స్నానం చేయడం అనేది మనం జోకులుగా తీసుకున్నాము. అవును. కరోనా వచ్చిన తర్వాత మనకు తప్పలేదు.